స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే అని సీఎం రేవంత్ ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ స్టార్ట్ అయింది. ఈసారి ఏ రిజర్వేషన్ వస్తుందో, పోటీలో ఉంటామో ఉండమోనన్న టెన్షన్ అప్పటి వరకు తప్పదేమో. ఇక ఈ ఉత్కంఠ మాట పక్కన పెడితే సర్పంచ్ ఎన్నికలో పోటీ చేసేటోళ్లకు ఉండాల్సిన కనీస నియమ నిబంధనలు, అర్హతలు ఏంటో చూద్దాం. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీ కాలం 5 ఏళ్లు. జిల్లా గెజిట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తారు. అభ్యర్థి గ్రామ పంచాయతీ ఓటర్ అయి ఉండాలి. సర్పంచ్ కు పోటీ చేసే వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి. నామినేషన్ల పరిశీలన నాటికి 21 ఏళ్లు కంపల్సరీ ఉండాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలకు పోటీ చేసేవారు అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆయా రిజర్వ్డ్ కులాలకు చెందిన వారై కంపల్సరీ ఉండాలి. జనరల్ మహిళా స్థానాల్లో ఏ కులం మహిళ అయినా పోటీ చేయొచ్చు. పోటీ చేసే అభ్యర్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండొద్దు. జైలు శిక్ష అనుభవించిన వారు అనర్హులు. పోటీ చేసే నాటికి 5 ఏళ్ల ముందు వరకు జైలు శిక్ష అనుభవించి ఉండొద్దు. మతిస్థిమితం లేని వారు పోటీకి అనర్హులు. దివాలా తీసినా లేదా దివాలాతనం నుంచి బయటికి రాలేని వ్యక్తి పోటీకి అనర్హుడు. ఐపీ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్న అనర్హులే అని చెప్పాలా. ప్రభుత్వానికి చెందిన ఏ కాంట్రాక్ట్ పని పొంది ఉండరాదు. గ్రామ పంచాయతీ తరపున పారితోషికం పొందే లీగల్ ప్రాక్టీషనర్ గా ఉండొద్దు. గ్రామ పంచాయతీకి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్ గా ఉండొద్దు. సహకార సొసైటీలో మేనేజర్ లేదా కార్యదర్శి పోటీకి అనర్హుడు. గ్రామ పంచాయతీకి ఏదైనా బకాయి ఉన్నా పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు. ప్రభుత్వ ఉద్యోగి ఈ పోటీలో ఉండరాదు. 2 కంటే ఎక్కువ పిల్లలున్న సర్పంచ్ పోటీకి అనర్హుడనే చెప్పాలి. పోలింగ్ ఏజెంట్లు అదే గ్రామ పంచాయతీ వారై ఉండాలి. పోటీ చేసే అభ్యర్థికి కంపల్సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే వ్యయ ఖర్చులను ఈసీకి చూపించాలి. అభ్యర్థి సొంత నిధులు ఎవరైనా ఫండింగ్ చేసినా ఆ అకౌంట్ నే ఉపయోగించాలి. పోస్టల్ బ్యాలెట్ ఎవరైనా ఉంటే అభ్యర్థులు, ఏజెంట్లు పర్యవేక్షించుకోవాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన 4వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో నామినేషన్ వేయాలి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 మధ్యలో మాత్రమే నామినేషన్ వేయాలి. చివరి రోజు సెలవు రోజైనా అదే నామినేషన్ దాఖలకు లాస్ట్ డేట్ అవుతుంది. నామినేషన్ చివరి రోజు తర్వాతి రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. సెలవు రోజు అయినా అదే రోజు నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ తిరస్కరణకు గురైతే అదే రోజు అప్పీల్ కి ఛాన్స్ ఉంటది. అప్పీల్ మరుసటి రోజే పరిష్కరణ తేదీ ఉంటది. నామినేషన్ల పరిశీలన తర్వాత 3వ రోజు ఉపసంహరణకు చివరి తేదీ. 3వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకే ఉపసంహరణ జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన రోజే ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పై తప్పక సంతకం చేయాలి. రిజర్వ్డ్ అభ్యర్థులు అందుకు సంబంధించిన పత్రాలు అందచేయాలి. నేరపూర్వ చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు సెల్ఫ్ డిక్లరేషన్ పై ఉండాలి. 2 సాక్షులు ధృవీకరణ చెయ్యాలి కంపల్సరిగా. నామినేషన్ సెట్లు ఎన్ని వేసినా ఒక డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు. ప్రచారంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్యలో మాత్రమే స్పీకర్లు ఉపయోగించాలి. ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో ఇష్టమున్నట్లు పోస్టర్లు, గోడలపై రాతలు వేయొద్దు. ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో మీటింగ్ అయితే పక్కా పర్మిషన్ ఉండాలి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయొద్దు. పోలింగ్ ముగిసే నాటికి 44 గంటల ముందు నుంచే లౌడ్ స్పీకర్లు ఆపేయాలి. ప్రచారం బంద్ పెట్టాలా. పోలింగ్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపు ప్రచారం చేయొద్దు. ఇలా ఇవన్నీ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.